వరంగల్ గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి విజయ గర్జన. ఆడబిడ్డలను కోటీశ్వర్లను చేస్తామని భరోసా. అంతర్జాతీయ ప్రమాణాలతో వరంగల్ అభివృద్ధి. ఇందిరమ్మ సర్కార్తోనే సంక్షేమం సాధ్యమన్న రేవంత్. ఇవాళ వేములవాడలో సీఎం రేవంత్ పర్యటన. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోనున్న సీఎం. మరో ఘన కీర్తిని చాటిన భారత్ ఇస్రో సంస్థ. స్పేస్ ఎక్స్ ఇస్రో సహకారంతో తొలి ప్రయోగం సక్సెస్. హుస్నాబాద్లో సెట్విన్ శిక్షణ కేంద్రాలు ప్రారంభం. మహిళలకు ఆదాయ మార్గాలను పెంచుతామన్న మంత్రి పొన్నం. గచ్చిబౌలిలో ఒరిగిన 5 అంతస్తుల భవనం. నివాసితులను పరిసరవాసులను ఖాళీ చేయించిన అధికారులు. ఆక్రమణలకు గురైన చెరువులు పార్కులపై చర్యలు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన రంగనాథ్. లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో కీలక నిందితుడి లొంగుపాటు. 14 రోజుల పాటు రిమాండ్. సంగారెడ్డి సెంట్రల్ జైలుకు తరలింపు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట. ప్రత్యేక బ్యారక్, ఇంటి భోజనానికి అనుమతి. మెదక్ జిల్లా నారాయణపూర్ లచ్చిరామ్ తాండాలో భూ వివాదం. చనిపోయిన వ్యక్తి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చారంటూ కుటుంబ సభ్యుల ఆవేదన. విద్యుత్ వాహన కొనుగోలుదారులకు తెలంగాణ నజరానా. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ మినహాయింపు. పెద్దపల్లి అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ రైడ్స్. లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ రెవెన్యూ ఇన్స్పెక్టర్. వరంగల్ రాయపర్తి బ్యాంకులో భారీ చోరీ. 7 కోట్ల విలువ చేసే బంగారం దోపిడీ. ఉదయగిరి ఉప ఖజానా కార్యాలయంలో ఏసీబీ దాడి. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ ట్రెజరీ అధికారి. 2027లోపు పోలవరం పూర్తి. ప్రాజెక్టు ఎత్తు విషయంలో రాజీ లేదన్న చంద్రబాబు. పంచాయతీల్లో వేస్ట్ మేనేజ్మెంట్ కు కొత్త విధానం. డంపింగ్ యార్డుల ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ జీవో రద్దు. రాజ్యాంగం విరుద్ధమన్న తెలంగాణ హైకోర్టు. మదనపల్లె ఫైల్స్ దహనంపై ఏపీ మండలిలో చర్చ. దస్త్రాల దహనం కేసులో ఎవరున్నా వదిలిపెట్టమన్న మంత్రి అనగాని. ఫేస్బుక్లో తెలంగాణ యువకుడికి ఆంధ్ర అమ్మాయి టోకరా. విడతల వారీగా 1,20,00,000 వసూలుతో మొహం చాటేసిన యువతి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో క్రూర మృగాల సంచారం. అటవీ జంతువులను బంధిస్తామని అధికారుల భరోసా. ఈరోజే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. జార్ఖండ్లో 2వ విడతకు సర్వం సిద్ధం. మహారాష్ట్రలో బీజేపీ డబ్బులు పంపిణీ చేస్తోందంటూ ఆరోపణలు. పాల్ఘర్ జిల్లాలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్. విజయ్ మాల్యా, నీరవ్లను అప్పగించండి. బ్రిటన్ ప్రధానికి నరేంద్ర మోడీ విజ్ఞప్తి.